ఛీ, సెల్ఫీ కానీ తీసుకున్నావు సి అంటున్నావు. అవసరమైతే ఫిల్టర్ వేసుకుంటాంలేండి. అరే ఇన్స్టా కూడా అసలు ఫిల్టర్లు ఎందుకు పెట్టాడో తెలుసా? మనందరి మొహాలు చాలా దరిద్రంగా ఉంటాయని ఆడు ముందే కన్ఫర్మ్ అయిపోయి కాబట్టి. కొన్నాళ్ళ పోతే టూల్ కిట్ కూడా పెడతాడు చూడు. ముక్కు వంకర పోతే సరి చేసుకోవడానికి, మూతులు అనబోతే బయటికి లాక్కోవడానికి, చెవులు సొట్ల పడితే తీయడానికి. ఇక్కడ లాజిక్ ఏంటంటే అవి పర్మనెంట్ కాదు కానీ మనం పేమెంట్ ఇచ్చుకుంటాం అంత ఎదవలో మనం. అబ్బా అది కాదండి, కొత్తగా ఒక అమ్మాయి తగిలిందండి, మెసేజ్ చేస్తుంటే రిప్లై ఇవ్వట్లేదు. అమ్మాయిలు అంతేరే అంజీ, అడిగితే అప్పులెవరు మెసేజ్లకి రిప్లైలు ఎవరు. మాకెదవలే ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసి తర్వాత ఇలా సింగిల్ మెసేజ్ కోసం సొల్లు కరుచుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, అవ్వట్లేదు. అవదా ఏంట్రా? అయితే నీ పెళ్ళని జాగ్రత్త చూసుకో, లేదంటే ఎవరితో లేచిపోద్ది ఎద్దవ్వా. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషను? లేకపోతే మా ఫ్రెండ్స్ ముగ్గురికి ఒకే నెలలో ఒకేసారి పెళ్ళయిందండి. పెళ్ళి అయిన కొత్తలో అని గ్రూప్ క్రియేట్ చేసి అందులో పెళ్లి కానీ నన్ను కూడా యాడ్ చేశారండి. వాళ్ళ అడల్ట్ మెసేజ్లు చూసి నువ్వు ఆవిరైపోతున్నావు. అవురా మరి, ఓ పక్క ఏమైనా కరిగిపోతుంటే వీడి పిల్లం ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీర కట్ట అడిగిందంట, తేడానికి వెళ్తున్నాడు. అరే పెళ్ళైన కొత్తలో అని ఎందుకంటారో తెలుసా? తర్వాత మగాడి జీవితంలో కొత్త అనే పదం ఉండదు కాబట్టి. ఎందుకుండదు? ఎందుకుండదా? కొత్త బట్టలు కొనుక్కోవాలనుకుంటే చీరలు అడ్డొస్తాయి, పాత బట్టలతో అడ్జస్ట్ అయిపోతాడు. అందుకే ఆడవాళ్ళ చీరలకి 6 అరలు ఉంటే మగాడి బట్టలు అడుగరలో ఉంటాయి. కొత్త బండి కొనుక్కోవాలంటే ఫ్యామిలీ బండి గుర్తొస్తుంది, ఇది సెకండ్ హ్యాండ్ల బండికి షిఫ్ట్ అయిపోతాడు. పెళ్ళానికి మాత్రం కొత్త స్కూటీ కొనిస్తాడు. కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలని రాత్రి అంతా ఆలోచిస్తాడు, పొద్దున్నే పాత టిఫిన్ బాక్స్ పెట్టుకుని బస్సు ఎక్కేస్తాడు. కొత్త కొత్త ప్రదేశాలు చూసేయాలని డబ్బులు తెస్తాడు. పెళ్ళం పుట్టింటికి వెళ్దాం అనగానే వెళ్ళి 4 రోజులు ఉండొచ్చేస్తాడు. కొత్త సినిమా రాగానే చూసేద్దాం అనుకుంటాడు, ఓటీటీలో వచ్చాక చూద్దామని అయిపోతాడు. కొత్త సంవత్సరంలో ఉన్న అన్ని కొత్తగా మార్చేద్దాం అనుకుంటాడు, కనీసం పళ్ళు దొంకుని టూత్ బ్రష్ కూడా మార్చలేడు. కావాలంటే చెక్ చేసుకోండి, కింద కామెంట్లో కూడా చాలా మంది పెడతారు. అందుకని పెళ్ళైన కొత్తలోనే అన్ని కొత్తగా ఉంటే తర్వాత పాత చింతకాయ పచ్చళ్ళ చాలా పాతగా ఉంటది. కొత్త పిల్లం అడిగింది కదా అని కొత్తిమీర కట్టట్టుకుని దాని వెనకాల ఊపుకుంటా తిరగద్దని చెప్పాడికి. తర్వాత కరేపోకు తీసి పడేసినట్టు తీసి పడేది. అస్సలు చెప్పను. ఏరా పిల్లలు వీళ్ళందరిని తీసి పడేశాక కరేపాకు అని గ్రూప్ క్రియేట్ చేసి అందులో చెప్తా.